మాతృదేవోభవ. గీతాచార్యుడు బోధ చేసనని సాగింపంగ కర్తవ్యమున్ జగన్మాత. గీతాచార్యుడు బోధ చేసనని సాగింపంగ కర్తవ్యమున్ చేతో వేదన రచ్చకీర్చజనెను ఈ చింతన్ భరింపంగలేను. ఏతన్మాత్రపు బాధ్యతల్ గడపలేవే నీవు నాకేల నా చేతమ్మున్ భవదీయ నామము వరించన్ నేను నిస్సంగుడన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1546 భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 246 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 355వ నామం సంహృదాశేష పాషండాయై నమః అన్న దాంట్లో ఉన్నాం. వేదబాహ్య వ్రతాచారాలు ఎందుకు ఏర్పడతాయి? 1 అజ్ఞానం, 2 స్వార్థం. అజ్ఞానం కారణంగా ఏర్పడిన వాటిని తొలగించవచ్చు. కొన్ని వర్గాలలో చదువు లేని కారణంగా ఇటు ఇంగ్లీష్ చదువులు అవి పక్కనట్టండి, అవి ఎలాగో పూర్వకాలంలో లేవు. కానీ ఇప్పుడు వేదం శాస్త్రాలు మాత్రం అందరికీ నేర్పారే, అందరినీ నేర్చుకొని ఇచ్చారు. అప్పటి అహంకారాలు అప్పుడు ఉన్నాయి. కానీ వృత్తులు ఉన్నాయి, వృత్తిపరమైనటువంటి పరిజ్ఞానం ఉంది. నిజానికి ఆ వృత్తి పరిజ్ఞానం మీద దృష్టి పెట్టినా వేదాంతం నేర్చుకోవచ్చు. కుమ్మరి పని, కమ్మరి పని, సాలె పని, అన్ని పనుల నుంచి నేర్చుకోవచ్చు. పడవ నడిపే పని, చేపలు పట్టే పని, అన్నింటి నుంచి వేదాంతం నేర్చుకోవచ్చు. చేపలు పట్టేటప్పుడు సరిగ్గా వల వేస్తారు, దూరంగా ఉన్న చేపలు అందులో పడతాయి. కానీ కొన్ని చేపలు వల వేస్తున్నాడని తెలిసి వచ్చి వలకి యువతలకు వచ్చి ఈ జాలరి కాళ్ళు పీకేస్తూ ఉంటాయి, జాలరి కాళ్ళ దగ్గర ఉండే ఆ చేపలు వలలో పడకపోగా జాలరి పాదాలే పట్టుకుని పీకుతూ ఉంటాయి. చేపలు పట్టేవాళ్ళు నిజంగా ఈ రహస్యాన్ని గమనిస్తే దూరంగా ఉన్న చేపలన్నీ వలలో పడుతున్నాయి, మన కాళ్ళ దగ్గర ఉన్న చేపలు మన వలలో పడకపోగా మన్నే లాగేస్తున్నాయి అని గమనిస్తే ఒక అద్భుతమైన తత్వం అర్థమవుతుంది. వివేకానందుడు చెబుతాడు దాన్ని. ఈ ప్రపంచం అంతా భగవంతుడు విసిరిన వల. భగవంతుడికి దూరంగా ఉన్నవాళ్ళు ఆ వల అనే మాయలో పడతారు. భగవత్పాదాలు ఆశ్రయించిన వాళ్ళు ఆ మాయలో పడకపోగా ఆయన్నే లాగుతూ ఉంటారు, మమ్మల్ని కాపాడవే. ఇదండి చేపలు పట్టే వృత్తిలో ఉన్న వేదాంత రహస్యం. ఇక కుమ్మరి పని గురించి చెప్పక్కల, వేదాంతంలో చాలా గొప్పగా చెప్పారు, వాళ్ళే చెప్పారు, ఋషులే చెప్పారు. కుమ్మరి పురుగు బురద ఉన్న చోట కూడా దొలుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంత బురద కణం, తడి కణం దాని ఒంటికి అంటదు, దాంతో ప్లాస్టిక్ శరీరంలా ఉంటుంది. సరిగ్గా జీవితాల్లో మనం ఉద్యోగాల్లో, సంసారాల్లో అన్ని పనులు చేస్తున్నప్పుడు అలాగే ఉండాలి. నువ్వేం అంటించుకోకు, అలా చేసుకుంటూ పో అంటించగంటారు కుమ్మరి పురుగు. ఇక సాలె పని ఎంత గొప్ప పనో చెప్పక్కల. అసలు మొత్తం వేదాంతంలో ఎక్కడో ఓత పురోతమ ఏమిటి ఓత పురోతం? పడుగు పేక, అడ్డదారాలు, నిలువు దారాలు, అడ్డపోగులు, నిలువు పోగులు. ఈ అడ్డపోగులు, నిలువు పోగులు అన్నీ కలిపాక చీర అయిపోయింది, కానీ పోగులు ఎక్కడైనా బయటపడ్డాయా? అదేవిధంగా సరిగ్గా ప్రకృతి పురుషుల యొక్క కలిసినటువంటి అడ్డపోగులు, నిలువు పోగుల కలయికే ఈ సృష్టి. బట్టలు తయారు చేసేటువంటి, బట్టలు నేసేటువంటి పని ద్వారా అంత రహస్యం గమనించవచ్చు. ఇప్పుడు గమనించండి, వేదం చదివితే మాత్రమే ఏదో జ్ఞానం వస్తుంది అనుకోగల, తను మొన్న వృత్తి పని ద్వారా అఖండమైన రహస్యాలని తెలుసుకోవచ్చు. కమ్మరి పని ఇనప పని కదా, ఇనుము మనం ఎంత కొట్టినా సరే ఇది లొంగదు, వంగదు. కానీ కాల్చగానే వెంటనే వంగుతుంది. మనస్సు కూడా ఎంత లొంగదు అన్నా సరే భక్తి అనే దాంతో దాన్ని తీవ్రంగా కాల్చినట్టయితే, తప్పించినట్టయితే, వేడి చేసినట్టయితే లొంగుతుంది. ఇలా ఎన్నో విషయాలు బంగార పని దగ్గర నుంచి మట్టి పని వరకు మొత్తం మన వృత్తి పనిని సరిగ్గా గమనిస్తే గొప్ప తత్వజ్ఞానం పొందొచ్చు. ఇదంతా విద్యే. అవిద్య ఎక్కడుంది? అంచేతని ఈ వృత్తి పనుల్లో ఉండేవాళ్ళు ఎవరైనా అజ్ఞానంలో పడితే వాళ్ళ వృత్తి జ్ఞానాన్ని, అందులో ఉండే పరమార్థాన్ని తెలియజేయడం ద్వారా వారిని అవిద్య నుంచి బయటపడేసి విద్యలో కొనసాగేలా చేయొచ్చు. కానీ స్వార్థపరుణ్ణి బయటపడేయడం కష్టం. ఈ స్వార్థపరులే తమ ప్రయోజనాలు సాధించుకోవడం కోసం ఈ పిచ్చి క్షుద్రదేవత ఉపాసనలన్నీ అనుసరించారు. వాళ్లే సృష్టించి వాళ్లే ప్రచారం చేశారు. బాగా ఎంతవరకు ఫలిస్తాయో ఎవరికీ తెలియదు. కానీ ఈనాటికి ఈ సాంకేతిక యుగంలో కూడా ఇంకా ఇవి పాటించేవాళ్ళు ఉన్నారు. ఎలా ఉంటుందో ఆ క్షుద్రోపాసన ఉదాహరణకు చెబుతా. కాదంబరి నవలలో సంస్కృత కావ్యం ఉంది, గద్య కావ్యం. మన తెలుగులో చెప్పాలంటే నవల అంటారు దాన్ని. అద్భుతమైనటువంటి నవల. ఇక
అసలు ఆ పాత్రలు పరిణామాలు గుర్తుపెట్టుకోవడమే కష్టం. అందులో చంద్రాపీరుడని నాయకుడు, ఆయన కాదంబరీదేవిని చూడడానికి, తన ప్రియురాలను చూడడానికి వెడతాడు. చాలా దూరం ఆ గుర్రం మీద ప్రయాణం చేస్తాడు, చాలా కొన్ని వేల మైళ్ళు. ఒక చీమల దూరణ చిట్టడివి, కాకుల దూరణ కారడవిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఎక్కడో అక్కడ ఆగాలి కదా, గుర్రం అలసిపోయింది అనుకో, నీళ్లు పెట్టాలి, తాను విశ్రాంతి తీసుకోవాలి. ఏదో ఓ కొండ, ఓ చిన్న చెరువులా కనపడితే చెరువులో నీళ్లు తాగుతుంది కదా అని గుర్రానికి నీళ్లు పెట్టేసి ఆ కొండ గుహలోకి వెడతాడు. అక్కడ ఓ భయంకరమైన మనిషిని చూస్తాడు చంద్రాపీరుడు. ఒక వృద్ధుడు ఉంటాడు, వాడికి 80 ఏళ్ళు దాటిపోయి ఉంటాయి, 70-80 మధ్యలో ఉంటాడు ఖచ్చితంగా సుమారుగా. అన్నీ ఒళ్ళంతా ముడతలు పడిపోయి కనపడుతోంది. ముఖం చాలా వికారంగా ఉంది, అసలు చూస్తే వాంతి అవుతుంది. అతను పాటిస్తున్న క్షుద్రోపాసన కారణంగానే అలా అయింది. అతను ఒక పంది కూర పట్టుకున్నాడు, అడవి పంది కూర. అది ఇలా గగ్గులు గగ్గులుగా పరమశేయంగా ఉంది, దాంతో ఒళ్ళంతా ఇలా గీసుకుంటున్నాడు, నెత్తురు వస్తుంది, గీసుకుంటున్నాడు. అంతేకాదు ఎడమకాలి బొటన వేలికి పెద్ద కురుపయింది, ఇది కూసేసినట్టుగా రక్తం కారుతోంది, ఇంత లావు ఉంది ఏకంగా ఆ పుండు. అది అలా భరిస్తున్నాడు, ఒళ్ళంతా గీరుకుంటున్నాడు. ఇదంతా వాడు ఉపాసనలో భాగం. వాడు స్నానం చేసి ఎంతకాలం ఏందో తెలియదు. ఏదో చెడు రసాయనం సేవించాడు, ఎవరో ఇచ్చింది, మొత్తం శరీరం అంతా రంగు మారిపోయింది, ఒళ్ళంతా పుళ్ళు వచ్చేసి. ఇదంతా ఏదో అనుకున్న దాన్ని సాధించడం కోసం. ఆ పైన బొగ్గు మసిలో ఏదో రకమైన ఆకు పసరు పోసి అది ఇలా కలవంలో పెట్టి నూరుతున్నాడు, బొగ్గు మసి, దాంట్లో ఆకు పసరు పోసాడు. అది ఏదో చేస్తున్నాడు వీడి నమ్మకం, అది తాగేస్తే ఏదో అవుతుంది. ఇప్పటికే ఓ రసాయనం తాగాడు, అది వికటించింది, ఇంకా సరిపోవాలి, ఇంకేదో నూరేస్తున్నాడు. వాడి పక్కన కట్టలు కట్టలు ఉన్నాయి, తాళపత్ర గ్రంథాలు, వాటి నిండా క్షుద్ర మంత్రాలే ఉన్నాయి. అందులోంచి ఏదో తీస్తున్నాడు, ఓ మంత్రం చదువుతున్నాడు, దాన్ని 1,00,000 సార్లు అంటున్నాడు, దీన్ని పావుతున్నాడు, దాన్ని దాగుతున్నాడు, దీన్ని పీగుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఇదంతా అమ్మవారి ఉపాసన వాడి దృష్టిలో. ఇదే వేదవాక్య వ్రతాచారం, పాషండం అంటే ఇదే. అంటే దాని నిండా క్షుద్ర మంత్రాలే. వచ్చిన జనం ఎవరిని భయపెట్టేస్తూనే ఆ చుట్టుపక్కలకి ఎవరు రావడం మానేశారు. ఇక వాడు ఉపాసన వాడికి సాగుతుంది. వాడిదంతా దైవభక్తి అని అనుకుంటున్నాడు, దానివల్ల ఏదో సాధించాలనే ఇదిలో ఉన్నాడు వాడు. వాడిని చివరికి ఈయన బలవంతంగా ఏదో మొత్తం మీద పలకరించి, వాడి భాష అర్థం కాకపోయినా ఏదో కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాడు రాగిని బంగారం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఏం చేస్తాడో బంగారం చేసి ఆ తర్వాత ఏమనుభవిస్తాడు ఈ 75 ఏళ్ల వాడు చేస్తే మాత్రం. అంతేకాదు నవనీతులు ఎక్కడుంటాయో, మరకతాలు, మాణిక్యాలు, వజ్రాలు, వేడూరియాలు, శంఖో మకర కచ్చపం, శంఖం మకరం కచ్చపం లాంటి నవనిధులన్నీ ఎక్కడుంటాయో వాడు తెలుసుకుని దివ్య దృష్టి సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత చేస్తే వాడికి అప్పటికే ఒక వృద్ధుడు ఎవరో, ఒక మాంత్రికుడు ఎవరో వాడి నుదుటి మీద ఏదో అంజనం రాసేసాడు. దానివల్ల వీడికి ఉన్న చూపు కూడా పోయింది, ఒక్క కన్నే పనిచేస్తుంది, అది కూడా కంటిపాప గవ్వలా బయటకు వచ్చి భయంకరంగా చూస్తున్నాడు. ఇంత చేసి ఆయన కదిపి, నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటే, దక్షిణాపథానికి మొత్తం నేను రాజును కావాలి. ఎంత భయంకరమైన కోరుకో చూడండి. వీడుకున్న అర్హత ఏమిటి? ఏ నాయకుడికి వీడు కొడుకు కాదే, నాయకుల కొడుకులైతే తప్ప ఎవరు రాజులు కాలేరే, కలియుగంలో బయటపడిపోయిన సత్యమే. వీడు 75 ఏళ్లవాడే, వీడు ఎలా రాజు అవుతాడు అసలు? వీడు ఏ ఎన్నికల్లోనూ పాల్గొనడు, పోనీ అప్పట్లో అనుకుని వీడు యుద్ధాలు చేయాలి కదా, వీడి దగ్గర గుర్రం లేదు కదా, గాడిద కూడా లేదు, వీడే గాడిదలో ఉన్నాడు. మనిషి కోరికలు ఇలా ఉంటాయి. కాదంబరి నవలలో వర్ణిస్తారు దీన్ని బాణభట్టు. అసలు అది నేను ఇంకా సంక్షిప్తం చేసి చెప్పాను ఒక రకంగా, పొద్దున్న కాబట్టి. మధ్యాహ్నం అన్నం తినేమని చెబితే అన్నం తినలేరు. అందులో 3-4 పేజీలు సాగుతుందండి ఈ వర్ణన సంస్కృత సమాసాలలో. 3-4 పేజీలు క్షుద్రోపాసన వర్ణన. ఇదే వేదవాక్య వ్రతాచారం. ఇప్పటికీ మీకు కొన్ని రకాల ప్రాంతాల్లో, కొండ గుహల్లో ఇటువంటివి అనుసరించే వాళ్ళు ఉన్నారు. సిటీలో కూడా చేరుతున్నారు వీళ్ళు ఈ మధ్య మాంత్రికులు. ఎందుకంటే 10-12 ఏళ్ళుగా భక్తి పేరు మీద జరుగుతున్న ప్రచారంలో జ్ఞానం కంటే అజ్ఞానమే ఎక్కువ సాగింది. ఏదో పదార్థాలు తెచ్చేసి ఏదో చేసేస్తే దైవశక్తిని వశం చేసేసుకోవచ్చు. దాని ద్వారా మనం ఏదో షార్ట్ టర్మ్ బెనిఫిట్ అంటారే, మొత్తం తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు. ఒక పెద్ద నాయకుడు అయిపోవాలన్నా, మనకి ఏమీ గొంతు బాగా లేకపోయినా సరే, ఇసుక జల్లినట్టుగా మన గొంతు భయంకరంగా ఉన్నా సరే, మొత్తం ఘంటసాలలాగా పాడేయగలం ఆ దేవత కనుక మన అనుగ్రహిస్తే అనే పిచ్చి నమ్మకాలు బాగా ప్రవేశించాయి. ఇదే క్షుద్రోపాసన. ఇది ఎటువంటిది అంటే, విద్యుత్తును మనం సక్రమంగా ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకుని
వాళ్ళకి చెబితే వాళ్ళు ఇంటికి వచ్చి వైరింగ్ అది చేస్తారు. దానికి ఏదో కనిపించేలాగానో కనిపించకుండానో ఏదో చెక్క పెట్టెలతో ఏదో వైరింగ్ చేసుకుంటాం, మనం ఏదో మీటర్ బిగించుకుంటాం, తద్వారా విద్యుత్ వాడుకుంటాం, నెల నెలా బిల్లు కట్టేస్తాం. అలా అది మనకి సాత్విక ఉపాసన. మనం చేసేటువంటి లలితా సహస్ర పారాయణలు, మన విష్ణు సహస్ర పారాయణలు అనేవి అందులోకి వస్తాయి. క్షుద్రోపాసన అంటే ఏమిటి అంటే వినాయక చవితికో మరో అమ్మవారి ఉత్సవాలకో బ్రహ్మోత్సవాలకో పందిరేసేసేయడం, స్థానిక నాయకుడిని ఒకటి పట్టుకోవడం, పక్కనే కరెంటు పోలు ఉంటే ఎప్పుడూ కరెంటు బిల్లు కట్టకుండా మొత్తం వైర్లా లాగేయడం, ఈ తీగ నుంచి వినాయకుడు తొండం కింద బల్బు పెట్టేయడం. మీరు వినాయక చవితి పందిళ్ళనే చూడండి, రకరకాల రాజకీయ నాయకులకు చేసే సన్మాన పందిళ్ళు చూడండి, టెంట్లు వేసేసి. కొన్ని చోట్ల అనధికారికంగా జరిగే ప్రైవేటు కార్యక్రమాలు చూడండి, స్థానిక నాయకుడిని పట్టేసుకుంటారు. ఓ వార్డు మెంబర్లో ఉన్నాం, ఆయన చూసుకో అన్నా, నేను చూసుకుంటానే అంటాడు. చూసుకుంటాడు, వాడికి వీడు ఓట్లేస్తాడు. కానీ మన ప్రభుత్వానికి, మన ప్రజాస్వామ్యానికి మనమే ఎంత ద్రోహం చేస్తున్నామని మనం ఆలోచించాం. ఏమన్నా అంటే వినాయకుడి కోసం కదిలే తప్పులేదు, వినాయకుడి కోసం అయితే మరింత తప్పు. దొంగతనాలు ఇటువంటివి ఎప్పుడు న్యాయాలు కాస్త ఆలోచించదగినగా ఉంటాయంటే, ఒక పేద పిల్లవాడు ఉండి వాడి తల్లి అనారోగ్యంతో, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఊరికే వైద్యుడు వచ్చి నేను ఉచితంగా మందులు రాస్తానయ్యా, మందులైతే నేను కొనలేనయ్యా, మరి ఏదో నీ మీద నాకు జాలి ఉంది చూస్తాను అని ఏమైనా మందులు రాస్తే నేను కావాలంటే రోజు వచ్చి చూస్తాను, మందులు మాత్రం తెచ్చుకుంటే, అయ్యో వైద్యుడు ఉచితంగా దొరికాడు ధర్మాత్ముడు, కానీ మందులు దొరకవు కదా, నా పిల్లాడు గత్యంతరం లేక పూటకు తిండి లేని వాడిని నాకు మందులు ఎలా దొరుకుతాయని ఏ మందుల కొట్లోనైనా 2 బెడలో 2 అరకు సీసాలు దొంగతనం చేస్తే అది క్షమించవలసిన వ్యవహారం. తల్లి గురించి కాబట్టి, అనారోగ్యం కాబట్టి, తీవ్రం కాబట్టి. అంతేగాని దేవుళ్ళ పేరు మీద ఉత్సవాలు చేసి మన ప్రైవేటుగా మన ఇంట్లో మనం ఉత్సవాలు చేసుకుని నాయకులనేమో కాకాబట్టేసి దొంగతనంగా కరెంటు పోలు మించి లాగేస్తే అది ధర్మం అవుతుందా? దేవుడి పేరు చెప్పి దాన్ని సమర్థించుకుంటామా? అంటే దైవశక్తిని మనం అక్రమంగా లాగాలని చూస్తున్నాం. అదే క్షుద్రోపాసన. అప్పుడు కూడా కరెంటు వెలుగుతుంది. పోలు మించి కింద నేరుగా స్తంభం మించి నేరుగా లాగేసిన, తాటాకుల మధ్యలోంచి పెట్టేసిన, షామియానా మధ్యలోంచి పెట్టేసిన, తొండం కిందే బల్బు పెట్టేసిన వెలుగుతుంది. షార్ట్ సర్క్యూట్ కూడా అక్కడే జరుగుతుంది. ఒక 100 మంది పోయినా ఆశ్చర్యపోకల్లా. క్షుద్రోపాసన అటువంటిది. అందుకే రకరకాల ప్రత్యంగిరాలు, ఉగ్ర ప్రత్యంగిరాలు ఉపయోగించేసేటువంటి క్షుద్రోపాసనలు ఎలా బిడిసి కొడతాయో చెప్పలేము. చేసేవాడికి కొడతాయి, చేయించుకునేవాడికి కొడతాయి. అసలు అంత తీవ్రంగా తొందరగా జరగాలని ఎందుకు అనుకుంటున్నారు? 21 రోజుల్లో ఫలితం, 41 రోజుల్లో ఫలితం. ఈ ఉపాసనలన్నీ ఇటువంటివే. లేకపోతే డబ్బు వాపస్. సాత్విక దేవతలు ఎవరు, పరమాత్మ ఎప్పుడు అంత తొందరగా ఎవరిని అనుగ్రహించడు. 1000 ఏళ్ళు తపస్సు చేసిన ఋషులను అనుగ్రహించాల, మనమనగా ఎంత. ఈ 21 రోజులు 40 రోజులు అని చెప్తున్న వాళ్ళందరూ క్షుద్రోపాసకులే. ఇవన్నీ కరెంట్ షాక్ వ్యవహారాలే. వీళ్ళు ప్రోత్సహించామంటే జీవితం అంతా విద్యుదాఘాతం తప్పదు, దిగ్భ్రాంతి, మరణము తప్పదు. అందుకే వీళ్ళకి ఎప్పుడు వీళ్ళ వ్యాపారాలు మీరు గమనించండి, కొంతకాలమే సాగుతాయి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు చెరసాలకు వెళ్ళిపోవడం ఖాయం, జీవితం పాడైపోవడం ఖాయం, ఇంట్లో పిల్లలు చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుందండి వీళ్ళకి. ఇలాంటి క్షుద్రోపాసన చేస్తే ఇంట్లో వాళ్ళ కుటుంబంలోనే నష్టాలు జరుగుతాయి, భయంకరమైన రోగాలు వస్తాయి, సుఖంగా ఉన్న దంపతులు విడిపోతారు. ఎందుకంటే వీటిలో దోషాల వల్లే. ఎందుకంటే అసలు ఉద్దేశంలోనే దోషం ఉంది. ఎందుకంత భగవత్ శక్తిని అంత తొందరగా అనుకుంటాం మనం స్వార్థంగా పోతే? ఇది పాషండం. నాస్తికత్వాన్ని మించిన పాషండం ఇది. ఇంతకంటే నాస్తికుడుగా ఉండడమే మంచిది ఈ దుర్మార్గాలు చేసేకంటే. ఓనాటికైనా ఆయన తెలుసుకుంటాడు, తెలుసుకోకపోయినా ఆయనకైతే నష్టం లేదు, మనకైతే నష్టం లేదు, ఆయనకేమైనా నష్టం ఉందేమో. మన ఊరికి నాస్తికుడు చేయడం కోసం ప్రయత్నం చేయకూడదండి, అది అనవసరమైన వ్యవహారం. అది ఆస్తికుల్లోనే దుర్మార్గ బుద్ధులు ఉన్న వాళ్ళని నిలబెట్టి ప్రశ్నించాలి. నీకు దైవభక్తి ఉంది కదా, నువ్వెందుకు నూనెలో కిరసనాయలు గెలిపావు అని అడగా. నువ్వెందుకు బియ్యంలో రాడు గెలిపావు? నీకు దైవభక్తి ఉంది కదా, పెద్ద బొట్టెడతావు కదా, గుళ్ళోకి ఎడతావు కదా, ఇదిగో ఆవు నెయ్యిలో ఆముదం ఎందుకు గెలిపావు వాడిని అడగాలి. నాస్తికుడు కాదు మనం ప్రశ్నించాల్సి. వాడికి దైవభక్తి లేకపోయినా వాడేమో సమాజానికి అపకారం ఏం చేయలేదు, వాడు బతుకేదో వాడు బతుకుతున్నాడు. ఎవడన్నా వాడితో వాదిస్తే వాదించాడు, లేదా నోరు మూసుకున్నాడు. ఎక్కువ అపకారం ఎవరి వల్ల జరుగుతుందంటే దొంగ భక్తుల వల్ల జరుగుతుంది. నాస్తికుల వల్ల జరగడం, దొంగ భక్తుల వల్ల జరుగుతుంది. భక్తి ఉన్నంత మాత్రాన్ని, బొట్టెట్టేసినంత మాత్రాన్ని, పంచకట్టేసినంత మాత్రాన్ని నమ్మేయాల్సిన అవసరమేం లేదు ఇక్కడ. ఇదే పాషండం అంటే. సంహృదాశేష పాషండాయై నమః. అటువంటి అనేక రకాల పాషండాలని, క్షుద్రోపాసనని సంహరిస్తుంది అమ్మవారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదు, గుర్తుంచుకుందురుగాక. 355 నామం, 356. సదాచార ప్రవర్తికాయై నమః. సరిగ్గా వెంటనే వచ్చింది చూడండి. పాషండాచారాన్ని పరిహరిస్తుంది, సంహరిస్తుంది, సదాచారాన్ని ప్రవర్తింపజేస్తుంది. భగవంతుడు ఏం కోరుకుంటున్నాడో అర్థం అవ్వలేదండి.
వశిన్యాది వాగ్దేవతల వల్ల, హయగ్రీవస్వామి వల్ల, వ్యాస మహర్షి వల్ల. భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు సమాజంలో? పాషండాచారాలు సంహరించండి, సదాచారాన్ని ప్రవర్తింపచేయండి. లేకపోతే ఈ 2 నామాలు పక్క పక్కన రాస్తాడు వ్యాస మహర్షి. మనం ఆ సదాచారాన్ని ప్రవర్తింపచేయాలి. సదాచారం ఎలా తెలుస్తుంది? శాస్త్రానికి విరుద్ధం కాకూడదు, లోకాచారానికి విరుద్ధం కాకూడదు. ధర్మం కొంచెం సంక్లిష్టంగానే ఉంటుంది. మామూలు విషయాల్లో ధర్మాలు ఎవరూ చెప్పక్కర్లేదు. మామూలు విషయాల్లో ఏది ధర్మమో ఏది కాదో ఒకే ఒక సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు. ఒరుడు ఏ జవిజనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకున విశేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఇతరులు ఏ పని చేస్తే మనకి బాధ కలుగుతుందో అటువంటి పనులు ఇతరుల పట్ల మనం చేయకుండా ఉండడమే ధర్మం. ఇది సామాన్యమైన సూత్రం, తూనిక రాయి. దీంతో తూచేస్తే 90% విషయాలు తెలిసిపోతాయి. ఏదో డోల కంపెనీ పెట్టాం, ఇంత కట్టు నీకు ఏదో వస్తుందని చెప్పేశాం. ఒక్కసారి ఆ పెట్టాలనిపించినప్పుడు మనమే అలా పెట్టిన వాళ్ళ చేతుల్లో మనం మోసపోతే మనం ఎంత క్షోభపడతాం. మనం ఇన్ని వేల మందిని మోసం చేస్తున్నాం, ఈ క్షోభ మనని పీడించదా అని ఆలోచిస్తే అటువంటి పని చేస్తాడా? పోతే పోయారు. ఎందుకంటే ఎంతమంది మోసపోయినా కూడా వాళ్ళకందరికీ కర్మ అండి, అష్టమశని అని చెప్పేవాడు ఒకడు ఉంటాడు ఇక్కడ. దాన్ని వెంటనే తోసేస్తారండి. అష్టమశని ఏమిటి? పెట్టిన కంపెనీ పెట్టిన వాళ్ళు మొత్తం చిత్రహింస పెట్టద్దు, బహిరంగ శిక్షలు విధిస్తే అటువంటి వాళ్ళకి ఇవి ఆగుతాయి. ప్రజలకు బుద్ధి ఉండాలండి. ప్రజలంటే ఎవరండి? ఎన్ని కోట్ల మందిని సరిచేస్తారు మీరు? వాళ్ళు అమాయకులు, వాళ్ళకి ఏదో కావాలని అనిపిస్తుంది. ముందు ఈ దుర్మార్గాన్ని చేస్తున్న వాళ్ళని చాలా కఠినమైన శిక్షలు చాలా తీవ్రంగా, చాలా తొందరగా, చాలా బహిరంగంగా వెయ్యాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఇదిగో మా బోటిగాళ్ళు, అనేక రకాల ఉపాధ్యాయులు, పత్రికల వారు అనేక రకాల సంస్కరణలు చెప్పారు. ఈ డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టద్దు, మోసపోవద్దని టీవీల వాళ్ళు ఒక అరగంటకు ఒకసారి ఏదో ప్రకటనలా వేశారనుకోండి, బాగుపడతారు జనం. కేవలం ఆంధ్రజ్యోతిలో మన DBN ఛానల్లో మన ప్రవచనం తర్వాత వచ్చే ఒక మంచి మాట అని ఒక మాట వస్తుంది, మీరు గమనించండి. ఎంతమంది సంతోషిస్తున్నారో ఆ మంచి మాటకి. అబ్బా చాలా బాగా మంచి మాట అండి, ఎక్కడి నుంచో పట్టుకొస్తున్నారండి, అక్కడ ఎవరో మంచి కంఠంతో బాగా చదువుతున్నారండి, ఆ మాట బాగుందండి అని నాకు ఫోన్లు చేసి చెబుతున్నారు. మీ ప్రవచనం వెంటనే ఆ మంచి మాట వింటుంటే మాకు మనశ్శాంతిగా హాయిగా ఉందండి అని ఒక్క మాట ఇంతమంది మీద ఎంత ప్రభావం చూపిస్తుందా అనిపించింది నాకు. ఊరికే ఎక్కడో ఏదో పుస్తకంలోదే కదండి, అది కూడా దాన్ని ఏదో వాళ్ళు సరళమైన భాషలో మార్చారు, అక్కడ ఎవరో చదివారు, దానికి భావస్ఫోరకంగా చదివారు, హృదయానికి హత్తుకునేలాగా అది పనిచేసింది. ఒక మాట ప్రభావం అంత ఉందండి. అటువంటి ప్రచారం మనం చేయలేము. అలా మనం శాశ్వతంగా జనంలో మార్పు వచ్చేలాగా ప్రచారము చేస్తూ దొంగలకి వెంటనే శిక్షలు విధిస్తూ ఉంటే అవి తగ్గిపోతాయి. కనీసం తగ్గడం ఎప్పుడైతే మొదలై మంచి జరుగుతుందో ప్రజల్లో మంచివాళ్లే పెరుగుతారు. చెడు పెరుగుతున్న కొద్దీ, పెరుగుతున్న చెడుని విపరీతంగా మనం చెబుతున్న కొద్దీ, ప్రదర్శిస్తున్న కొద్దీ ఇంకా పెరుగుతుంది చెడు. లోక విరుద్ధం కానిది, శాస్త్ర విరుద్ధం కానిది ధర్మం మనం తెలుసుకోవాలి అంటే ముందు సామాన్యమైన ప్రమాణం ఏమిటంటే ఎదుటి వాళ్ళని బాధపడితే అది ఎదుటివారు ఎవరైనా మనం మోసం చేస్తే మనకు ఎంత బాధగా ఉంటుందో మనం మోసం చేసినా అంతే కదా. మనకేదో ఉద్యోగంలో ఒక అర్హత వచ్చే అవకాశం ఉంది, ఎవరినో దాటుకుని వెళ్ళిపోవాలని మనం అనుకుంటున్నాం, వాడు దాటుకుని వెళ్ళిపోతే మనం ఇంతే బాధపడతాం కదా. మనం దాటే ప్రయత్నం ఎందుకు? మనం సమానంగానే ఉందాం, ఏం జరిగితే అది జరుగుతుంది. అప్పుడు పోటీ ఉండదు. ఇవి చదువులో పోటీ కాదు, ఉద్యోగంలో పోటీ కాదు, ప్రమోషన్లో కూడా పోటీ, చివరి మృత్యువులో పోటీ గడుతుంది. ఇది ఎవరు ముందు వెళ్ళిపోతారో తెలియకుండా. ఎందుకు జీవితం అంతా పోటీలు పడాలా? ఆ పోటీ పడే విధానాన్ని అసలు విద్యార్థి దశలోనే చాలా తగ్గించేయాలి. పోటీ పడకు, నీ చదువు నువ్వు చదువుకో. వివేకానందుడు ఇతర మేధావులు లాంటి వాడు కాదు. ఇతర మేధావులు చాలామందిని మీరు చూస్తే రకరకాల రంగాల్లో ఉన్న వాళ్ళని, ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో మేధావులైన వాళ్ళని, వాళ్ళు మామూలుగా పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడు చాలా సాధారణంగా ఉండేవారు. రామకృష్ణ పరమహంస అయితే అసలు 8వ తరగతిలో ఎక్కడో చదివే మానేశాడు. ఆధ్యాత్మ జ్ఞానం అపూర్వం అది. వివేకానందుడు ఆధ్యాత్మిక రంగంలో ఎంత గొప్పవాడైనా ఆయన అకాడమిక్ కూడా అంతే తెలియనివాడు. 5వ తరగతి 6వ తరగతిలో కూడా ఆయనదే ఫస్ట్ ర్యాంక్. అది సహజంగానే వచ్చింది, ఆయన ఏమి పెద్ద పోటీ పడ్డ.
ఆయన తర్వాత మీరు చదువుకున్నప్పుడు కూడా ఇంత బాగున్నారు కదా, మీరు ఎలా సాధించగలిగారు అంటే, నేను పోటీ పడలేదు అందుకే సాధించానని చెప్పాడు. నేను జ్ఞానం పొందడం కోసం చదివాను కానీ మార్కులు పొందడం కోసం నేను చదవలేదు, అందుకే నేను సాధించాను. ఇవాళ మన తల్లిదండ్రులము ఉపాధ్యాయులము విద్యార్థులకు చెప్పవలసింది జ్ఞానం పొందండి, జ్ఞానం పొందండి, మార్కులు కాదు. మార్కులను బట్టి వాళ్ళ జ్ఞానాన్ని అంచనా వేయకూడదు. మరి ఇంకా 25 మార్కులు రావాల్సిన చోట మరీ 10, 12 వచ్చాయి అనుకోండి, మరి ఇలా ఉంటే ఎలాగమ్మా, కనీసం 15 దాటాలి కదా అని అడగడం వేరు. వాడు ప్రయత్నం చేస్తాడు. 22 వచ్చిన వాడిని అడగడమే, 25కి 22 వచ్చిన వాడిని కూడా ఇంకా 3 ఎందుకు తగ్గాయి, ఇంకా 2 ఎందుకు తగ్గాయి, ఇంకా 1 ఎందుకు తగ్గింది, నువ్వు ఆ బిట్టు రాసుంటే అరమార్క్ కూడా వచ్చి ఉండేది అని తల్లు తండ్రులు అంటూ ఉంటే వాడు చచ్చిపోడా నిలువున నీరు గారిపోయి. 25కి 23 సాధించిన వాడంటే ఎంత మేధావమ్మో వాడు, ఎలా ప్రోత్సహించాలి వాడిని. ఇప్పుడు ఆ 2, 3 రాకపోతే ఆ 2, 3 మనం ఎందుకు అడుగుతామంటే క్లాసులో వాడు ఫస్ట్ రాలేదు, మన బెంగ అది. క్లాసులో ఫస్ట్ ఎందుకండి, జీవితంలో భ్రష్టు కాకుండా ఉంటే చాలు. అదే సదాచారం. ఈ సదాచారం మనం లోక విరుద్ధం కాకుండా, శాస్త్ర విరుద్ధం కాకుండా సదాచారాన్ని పాటించాలంటే మనకు ఖచ్చితంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అన్వయించేలాగా భౌతిక, మానసిక, ఆధ్యాత్మికాది ప్రయోజనాలు అన్నీ సాధించేలాగా ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వంలో ఎర్రాప్రగడ 7 సూత్రాలు చెప్పాడు సరిగ్గా. అది సదాచారం. ఆలస్యం ఒక ఇంత లేదు, శుచి ఆహారంబు, నిత్యక్రియాజాలం వేమరము, అర్చనీయులతిథుల్ సత్యంబ పల్కన్ బడున్, మేలవు శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తుము, అట్లముట ఎక్కాలంబున్ పటు మృత్యు రోగ భయశంకన్ బొందమేమిమ్ములన్. ఇది సదాచారం. ఇందులో భౌతిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి, దీనివల్ల మానసికమైనటువంటి ఆనందము కలుగుతుంది, చివరిగా అధ్యాత్మ జ్ఞానం కలిగి మోక్షం కూడా వస్తుంది. అన్నీ ఉన్నాయి ఇందులో. కేవలం 7 సూత్రాలు. ఈ 7 సూత్రాలు యువతరం అనుసరిస్తే నా ప్రవచన ప్రయోజనం నెరవేరినట్టే, నా జన్మ సార్థకమైనట్టే. ఆలస్యం ఒక ఇంత లేదు, పనులను వాయిదా వేయద్దు, ఆలోచననే వాయిదా వేయాలి, పని చేస్తూ ఉండాలి. శుచి ఆహారంబు, ఆహారం విషయంలో ఎప్పుడు పరిశుద్ధమైన ఆహారాన్ని స్వీకరించాలి. ఓ పూట మంచినీళ్ళు దాగి పడుకున్నా మంచిదే కానీ రోడ్డు పక్కన అమ్మేవన్నీ తినకూడదు. రెడీ టు కుక్కు, రెడీ టు బెడ్ ఇలాంటి ఫుడ్ అసలే తినకూడదు. జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకూడదు. మన నాలుగు పీకేస్తున్నా సరే, మనస్సు లాగేస్తున్నా సరే నిగ్రహించుకోవాలి. నిత్యక్రియాజాలం వేమరము, ఏ రోజు పనులు ఆ రోజే చేయాలి. అసలు రోజు ఏ పనులు చేయాలన్నది ఒక కాగితం మీద రాసుకోవాలి. యువతరం ఫోన్ల మీద ఆధారపడద్దు. ఒక కాగితం జేబులో ఉండవు, చిన్న నోట్బుక్ లాంటిది జేబులో ఉండాలి, పాకెట్ నోట్బుక్, పెన్. ఈ మళ్ళీ యువతరం పాకెట్ నోట్బుక్, పెన్ అనే సంస్కృతిలోకి వస్తే తప్ప బాగుపడరు. ఈ జ్ఞాపక శక్తి లోపం, ఆందోళన ఇవన్నీ తప్పవు. ఒక్క నోట్బుక్ లాంటి దాంట్లో ఆ పనులు ఏవో మనం అనుకున్నవేవో అవి చిన్న చిన్న అక్షరాలు సంక్షిప్తంగా రాసేసుకుని అవి రోజు పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి ఓ సమయం పెట్టుకుని చూసుకుని ఆ రోజు ఏం పనులు చేయాలో అవి చేసేసుకుంటే సరిపోతుంది. ఆందోళన ఉండదు, ఒత్తిడి ఉండదు. గుర్తొచ్చిన పని ప్రతిదీ రాసుకుంటాం, కానీ ఆ రోజు చేయవలసినవే ఆ రోజు చేస్తాం, మిగిలినవి రేపు చేస్తాం. 10 రోజుల తర్వాత పని గుర్తొచ్చినా రాసుకుంటాం. అది నిత్యక్రియాజాలం వేమరం. 3వది అర్చనీయులు అతిథులు. అతిథి సేవ అంటే ఏమిటి? త్యాగం. మనం దండం కాదు, నలుగురికి పెట్టడం, అవసరం ఉన్నవాడికి పెట్టడం. కాస్త త్యాగభావంతో బతికితే ఆధ్యాత్మికం అండి, మనస్సు ఆనందంగా ఉంటుంది. ముందు ఇతరులకు ఇచ్చిందే ఆనందం, మనదన్నదే ఉందండి. సత్యంబ పల్కనబడును 5వ మాట. ఇవాళ చాలా బాగా వ్యాపించేసిన వ్యాధి అసత్య వ్యాధి. దేనికి అబద్ధం ఆడడానికి ఎవ్వరూ జంకడం లేదు. అసలు నోటమ్మట ఎన్ని అబద్ధాలు వస్తున్నాయో, అన్ని అబద్ధాలే, అన్ని తప్పుడు ఆలోచనలే. చంద్రాలయం ఎందుకు వచ్చామంటే అబద్ధం, ఆలస్యంగా ఎందుకు వచ్చామంటే అబద్ధం, ఇచ్చిన డబ్బులు ఏం చేసామంటే అబద్ధం, నువ్వు ఎవరితోనో స్నేహాలు చేస్తున్నావు అంటే అబద్ధం. అన్ని అబద్ధాలే వస్తాయి. మనం ఎక్కడికో వెళ్ళేవాడు, నాకు తెలిసింది అక్కడికి ఎందుకు వెళ్ళేవారు, అబద్ధం. వెళ్ళడం అబద్ధం కాదు, వెళ్ళానని మీరు అనుకోవడం అబద్ధం అంటే వెంటనే ఏదో అబద్ధం చెబుతాడు. దానికి కారణం నీ ప్రవర్తన మీద కొంచెం అనుమానంగా ఉందమ్మా, జాగ్రత్తగా ఉండి, అబద్ధం మీరు విన్నవన్నీ, దానికో అబద్ధం చెప్పేస్తాడు. మార్కులు ఎందుకు తక్కువ వచ్చే, దానికో అబద్ధం. చాలా తేలిగ్గా అబద్ధాలు ఆడేస్తున్నారు. ఆడిన ప్రతి అసత్యం మన నెత్తి మీద కొట్టినట్టు ఫలితాన్ని ఇస్తుంది. ఎన్ని నదుల్లో మునిగినా పాపాలు పోవు. ప్రతి అబద్ధం వెంటాడుతుంది. సత్యంబ పలకనబడు అంటే సత్యమే పలకాలి.
మేలో శాంతి, అనవసరపు విషయాల్లో వేలెట్టకుండా శాంతిగా ఉండడం. ఆ పైన బ్రహ్మచర్యం, నచ్చకపోయినా చెప్పవలసిన మాట. విద్యార్థి దశ దాటి ఉద్యోగాల్లో ప్రవేశించే వరకు ఆడదాని చూపు మగవాడి మీద, మగాడు చూపు ఆడదాని మీద ఉండకూడదు. అలా బ్రహ్మచర్యం ఉన్నవాడికే ఆత్మజ్ఞానము కలుగుతుంది, ఆర్థిక జ్ఞానము కలుగుతుంది, సమస్త పరిజ్ఞానము కలుగుతుంది. ఇది మొత్తం సదాచార ప్రవర్తికాయే నమః అంటే. సెలవు.